గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీరామచంద్రుల్లాగా శ్రీరామచంద్ర సినిమాకి సంబంధించినంత వరకు అలాగే ఉన్నానండి. అవునా? మీరు నమ్మండి నమ్మకపోండి, కాన్ఫిడెంట్ ప్రామిస్ చేస్తా. అంతేనా? ఎవరినైనా అడగండి. కదా నేను అంటుంది, ఎవరినైనా ఒక పాపులర్ స్టార్గా. అవును, అంటే మామూలు ఊరికి ఎలా డబ్బకి ఏదో జూనియర్ ఆర్టిస్ట్లు ఆడలు కాదు, ఏదో ఒకటి రెండు సినిమాలు చేయటం అది కాదు. నా పక్కన యాక్ట్ చేసినటువంటి ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా, లేడీ ఆర్టిస్టులు. అవును, అది కాన్ఫిడెన్స్ చెప్పగలను. అంతేనా? ఓకే. బట్ మీరు ఒక విషయం మీరు గమనించారు, నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను మీ కెరీర్కి నేను డైరెక్ట్ విట్నెస్. కానీ చాలా కాంట్రవర్సీలు వచ్చేవి సార్ మీ మీద. ఎన్నండి బాబు, తాగుతూ షూటింగ్ చెప్పి డైరెక్టర్ కొట్టాడు, పక్క అమ్మాయిని ఏదో అన్నారండి, ఆ అమ్మాయి కొట్టింది. ఇలాంటి పుకార్లు ఎన్ని. తెల్లవాళ్ళు తాగుతాడు, ఓ వ్యభిచారాలు చేస్తాడు, తెగ తిరుగుతాడు, ఇవన్నీ ఎలా వచ్చేసారు అవన్నీ? ఏమంటే పళ్ళున్న చెట్టుకి గడ్డేస్తారండి, రాళ్ళు, కాయలున్న చెట్టుకే రాళ్ళు అంటారు. అట్లాగే అంతే అది అని నేను అనుకుంటున్నాను, అంతే. ఓకే, నేనేం పెద్ద పచ్చిత్రాన్ని కాదు, నాకు సినిమాకి సంబంధించినంత వరకు నా బిహేవియర్ అది. ఓకే, సినిమాల వరకు మీరు జాగ్రత్తగా ఉన్నారు, బయట ఎలా ఉన్నారు? లేకపోతే ఎట్లా ఉంటుందండి కెరీర్ ఇది. ఓకే ఓకే సార్, ఒక మాట గుర్తుంచుకోండి, భగవంతుడు మనలో కూడా కొద్దో గొప్ప మంచి లేకపోతే ఆ పుల్లు ఇవ్వడు, అంతేలేండి, ఆ కెరీర్ ఇవ్వడు. తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఆ రెండు ఉన్నవాడే కోట. ఓకే, అది నేను గ్యారంటీగా ఒప్పుకుంటా. ఎంతమంది లేరండి మహానుభావులు. అంటే మీరు టాలెంట్ మీద షైన్ అయ్యని అనుకోవట్లేదు ఎప్పుడు కూడా? ఆ టాలెంట్ ఇవ్వడం కూడా భగవంతుడి కృపే, అది కూడా అదృష్టంలో భాగం అంటారా? మరి కాదు, మరి నాతో నాటకాలు వేసిన వాళ్ళు లేరు, అవును, నాతో యాక్ట్ చేసిన వాళ్ళు లేరు, ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు. మరి ఏది అవగాహన ఉండబట్టే మీరు కొంతమంది, మీరు భరణి. కాబట్టి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కెరీర్ వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను, నేను క్లియర్గా చెప్పగలను. ఓకే, అంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ఇవాళంటే ఛానల్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆ రోజుల్లో అయినా తోటి వాళ్ళన్నా అడుగుతారు కదా, ఏంటో రాత్రి ఏంటంటే జరిగిందంట అని, లేకపోతే ఆడుకొట్టాయంట, లేకపోతే ఇది అన్నారట, నిన్న తాగి వెళ్ళామంటే ఇట్లాంటి అడుగుతారు కదా. అవును, రోజు వాళ్ళని చెప్పండి, చర్చ అయితే జరుగుతుంది కదా. జరుగుతుంది. అవును, ఒకసారి మాత్రం పర్లేదు అనుకుంటాను, చెప్పండి, అన్ని ఓపెన్ అయిపోతున్నాయి ఇవాళ రేపు. నువ్వు ఏం పర్లేదు, ఏముంటుంది, ప్రతిదీ మాట్లాడుతున్నా బయటకు వచ్చి. ఓ రోజు మధ్యాహ్నం దాకా నీకు షూటింగ్ లేదన్నారు, సరే అని చెప్పి ఖాళీ అని కూర్చున్నా. చచ్చిపోయి ఉన్నాడు ఎంఎస్ నారాయణ. ఏంటి అన్నగారు మధ్యాహ్నం ఎప్పుడో షూటింగ్ ఏది ఖాళీ లేదు అంటారంటే, రండి అన్నామంటే సరే అని చెప్పి ఇద్దరం కలిసి కాసేపు మందేసి అనుకోకుండా కవర్ చేశారు షూటింగ్కి. చిరంజీవి గారు క్యాకులు ఇచ్చారు, బుద్ధి లేదా వెళ్ళండి, ఇంత క్యారియర్ ఉన్నవాడు నీకు పాలు పుడతాయి రావడం ఏంటని ఇట్లా. మన నిజమే కదా, తప్పు కదా. ఏ సినిమా అండి అది? జ్ఞాపకం లేదు నాకు. చిరంజీవి గారి కాంబినేషన్ ఆ సినిమా కాదనుకుంటాను, బట్ ఆయనకి తెలిసి కేకలేసారు మీ మీద? కేకలేసారు అనుకుంటా, అట్లాంటిది అది మొత్తానికి ఆయన కేకలేయడం జరిగింది. అంటే మంచిగా, అదేలేండి, మంచి ఆర్టిస్ట్ నువ్వు, కెరియర్ పాడవుతుంది, ఏంటిది 10 మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అని కేకలేసాడు. అదే మీ అభివృద్ధిని ఆశించి చెప్పిన అంటే మొదటి నుంచి బాగా. మీకు చిరంజీవి గారితో అటాచ్మెంట్ ఎక్కువ అండి? అటాచ్మెంట్ నేను ఎవరి వెళ్ళకి వెళ్ళనండి, నా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా లేవు. ఏదన్నా ఫంక్షన్స్కి ఎవరన్నా వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళటం, లేకపోతే నాకు ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉంటే పిలవడానికి వెళ్ళటం, అంతే తప్ప నేను అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను. కాదు, చిరంజీవి గారితో ఏంటంటే ప్రాణం ఖరీదు ఫస్ట్ పిక్చరు,
నేను కెమెరా ముందు నుంచింది ఫస్ట్ ప్రాణం కని మీరు నేను వాసు గారు డైరెక్టర్. అవును, కే వాసు డైరెక్టర్. మనం పోయారు కదా. అవునండి. ఆయన ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు. అవును. తెలియదు, నేను ఎవరో తెలియదు, ఆయన ఎవరో నాకు అంతవరకు తెలియదు. రాజమండ్రిలో అప్సరా హోటల్ దగ్గర ఉంటే ఒక రోజు సాయంకాలం పూట 7 గంటల వేళ ఒక టేప్ రికార్డులు కదా, అప్పుడు మ్యూజిక్ వినపడి ఇది చేస్తుంది ఏంటని చెప్పి వెళ్ళి చూసా. వరండాలో అయిన చిరంజీవి గారు మెడలో ఆర్టిన్ మార్కు ఆంజనేయ బెల్ట్ ఉంటుంది, చైన్, ఒక చిన్న లంగోటి కంటే కొంచెం పెద్దది డ్రైవర్ లాంటిది వేసి మ్యూజిక్ పెట్టి విపరీతంగా పిచ్చిగా డ్యాన్స్ చేసేస్తున్నాడు. ఇంటర్ బాబు ఇది అనుకున్నా. అప్పుడు చూసా ఆయన్ని మొట్టమొదటిసారి చూసింది అది. అంటే ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే, సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు. ఓకే. అప్పటి నుంచి ఆ తర్వాత ఆ సినిమాలో అప్పుడప్పుడు మాట్లాడడం, తర్వాత నేను కూడా యాక్ట్ చేశానండి ఆ సినిమాలంటే అలాగా ఆయన అంటాం. సరే దానితో వేషాలు వ్యవహారం రావటం. చాలా సినిమాలు చేశారు కదా మీరు ఆయనతో, కాంబినేషన్స్. ఫస్ట్ ఆయనకి ఆపోజిట్ ఫిల్మ్ చేసింది ఫస్ట్ పిక్చర్ 786, ఖైదీ నెంబర్ 786. ఆయనకి ఆపోజిట్ చేసింది. ఓకే. దానికి కూడా చాలా సెలెక్షన్ వ్యవహారం ట్రస్ట్ చేస్తూ చిరంజీవి గారు అందరూ చూడటం, ఇది ఓకే చేసుకోవడం. ఓకే. అంటే దానికి ఇంకొకరు ఎవరినైనా అనుకుని మీరు వచ్చారా లేకపోతే ఆ విషయాలు నాకేం తెలియదు. ఓకే. మొత్తానికి ఓకే. బట్ మీరు ఒక్కసారి మీ కెరీర్ని కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా లాంగ్ కెరీరు, చాలా గ్లోరియస్ కెరీర్ మీది. అంటే కోట లేనిదే సినిమాని ప్లాన్ చేసుకోలేదు ఎవరు, నాకు తెలిసి ఆ విషయం. శత్రువు సినిమా మీకు చాలా పెద్ద బ్రేక్ కోడి రామకృష్ణ గారి ద్వారా. అవునండి. శత్రువు క్యారెక్టర్ ఆఫ్ ది డికేడ్ అది బయటకి యూసేజ్ కూడా వచ్చేసింది. బయట కూడా మాట్లాడుకోవడమే ఆ కేక. అవును. ఇప్పుడు ఏదైనా కార్డ్స్ ఆడేవాళ్ళు ఉన్నారనుకోండి, పేక మొక్కేయలేదు, బా తొందరగా మొక్కారా బాబు చంపేస్తాడండి వీడు, ఇలాగా ఒరిజినల్ గా మాట్లాడేది. ఈ హోటల్లో జలపాతాలు ఎవడు పెట్టాడు రా బాబు అని, ఇలాగా ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు రా బాబు అని. దాన్ని అలా అది మామూలు జనజీవితంలోకి వచ్చేసింది, ఆ మాట వచ్చేసిందండి. చాలా మీరు ఒక మంచి మాట చెప్తానండి, ఇన్ని వేషాలు ఇలా కనపడుతున్నాయి కదా, ఒక్క వేషం కూడా ఒక రోజు ముందు పిలిచి నాకు చెప్పింది ఒక్క వేషం లేదండి. నిజంగా భగవంతుడు ఎంత ఎలాంటి మరి జీవితం ఎలా ఇచ్చారు చూడండి. ఒక్క వేషం ఒక గంట ఎంత వెళ్ళటం, పక్కన కూర్చోండి ఇట్లా అనుకుంటున్నాం, కోటగారు మీకు కూడా ఏమైనా బ్రెయిన్లో ఏదైనా ఉంటే చెప్పండి, బాగుంటే పెట్టేద్దాం ఇరికిద్దామని ఇంప్రూవైజేషన్ చేసుకో తప్ప వెళ్ళిపోవడం. అంటే మీరు ఒక అంటే నేను ఎందుకంటే ఇంకో ఎంత చెప్తాను నేను, కొన్ని సినిమాలు పేర్లు చెప్పకూడదు, పైవాడి డైలాగు కిందవాడి డైలాగు ఉండేది, మధ్యలో కోట లేకపోతే క్యారెక్టర్ పేరు ఉండేది కదా, కోట చూసుకుంటాడని రాసేవారు. అది డైలాగ్ మీది. అక్కడ డైలాగ్ కోట చూసుకుంటాడు అన్నది మీ డైలాగ్. మీరు వచ్చి ఫిల్ చేసుకోవాలి, ఫిల్ అప్ ది బ్యాంక్స్. అంటే పెద్ద పెద్ద వాళ్ళ చిరంజీవి గారు హీరో అలాంటి సినిమాలు కాదు, ఒక మీడియం రేంజ్ సినిమాలు ఉంటాయి కదా. అవును, మీడియం రేంజ్. మీరు మీ కెరీర్లో సరే కాదు, నన్ను ఎప్పుడన్నా ఒక 5-6 సినిమాలకు మాత్రం ముందు పిలిచి మాట్లాడారండి. అది ఏంటంటే ఆ బట్టతల ఉంటుంది చూడండి, న్యాచురల్ జంజాల్ గారి సినిమా వాటిలో బట్టతల. అవును, జయకృష్ణ గారు వాళ్ళు అంటే యాక్చువల్ చేయించారు క్రాఫ్ అలా బట్టల్లాగా. మాకు న్యాచురల్ కావాలండి, విగ్గులు పెట్టాను. అప్పుడు పిలిచి ఏమేమి సినిమాలు ఉన్నాయి ఏంటి, ఎక్కడ గ్యాప్ వస్తుంది మీకు ఏంటి ఆలోచన చేసేవారు. ఓ 3-4 సినిమాలు అంటారు. జంజాల్ గారు అంటే ఇప్పుడు నిన్న మొన్న ఎప్పుడో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన అక్షరాలు 3 లక్షలు సంపాదించారు ఒక స్టేట్మెంట్.